మహాశివుడి ఉగ్రరూపానికి నిదర్శనం గ్రహ దోషాలను పోగొట్టే నివారణ మంత్రం. మనుషుల్లో దాగి ఉండే దుర్గుణాలను తరిమికొట్టే ఆ కాలభైరవుడి దర్శనం ఇప్పుడు అతి కష్టంగా మారిపోతోంది. మట్టి రోడ్డు వద్దు మహాప్రభు, మంచి రోడ్డు వేయండి అని భక్తులు మొరపెట్టుకుంటుంటే ఆ ఉన్న మట్టి రోడ్డు పైన కూడా అటవీ శాఖ ఆంక్షలు విధిస్తూ ఉండడం ఇప్పుడు భక్తుల్ని ముప్పతిప్పలు పెడుతోంది. అసలు అటవీ శాఖ ఆంక్షలు దేనికోసం? అటు ఏమంటోంది ప్రభుత్వ యంత్రాంగం? పరమశివుడి అంశతో అవతరించి నవగ్రహాల్ని అనుచరులుగా చేసుకున్న కాలభైరవుడి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఇది. నవగ్రహాల్లో ఏ గ్రహం నుంచి ఇబ్బందులొచ్చినా ఈ భైరవుడి దర్శనం జరగాల్సిందే. అంతేకాదు కాలసర్ప దోషం నివారణకు ఈయన చల్లని చూపు పడాల్సిందే. విశాఖ జిల్లా సింహాచల పుణ్యక్షేత్రం 5 కిలోమీటర్ల దూరంలో ఉండే భైరవకోనలో ఉంటుంది ఈ కాలభైరవుడి ఆలయం. ప్రతి నెల అష్టమి అమావాస్యకి ఇక్కడ భక్తుల తాకిడి మామూలుగా ఉండదు. తెలుగు రాష్ట్రాల నుంచే కాదు, తమిళనాడు మరీ ముఖ్యంగా ఒడిశా నుంచి భక్తులు పోటెత్తుతున్నారు. అటవీ ప్రాంతంలో ఉండే ఈ ఆలయానికి రావాలంటే మట్టి మార్గం ఒక్కటే దిక్కు. అయితే ఇదివరకు వాహనాలు సరాసరి గుడి దగ్గరకు వెళ్లేవి. దీంతో మట్టి రోడ్డు ఉన్నప్పటికీ ఎలాంటి ఇబ్బందులు ఉండేవి కాదు. అయితే ఇటీవలే ఈ గుడి ఉన్న ప్రాంతంపై అటవీ శాఖ అధికారులు ఆంక్షలు విధించడం భక్తుల కోపానికి కారణమవుతోంది. వాహనాలు వెళ్లకుండా ఎక్కడికక్కడ బ్యారికేడ్లు పెట్టడం, కేవలం కాలినడకన మాత్రమే వెళ్లాలని రూల్స్ పెట్టడం భక్తుల్ని ఇబ్బంది పెడుతోంది. రాళ్లు రప్పలున్న మట్టి మార్గంలో వెళ్లలేక నరకం చూస్తున్నామంటున్నారు భక్తులు. ఈ మేరకు ఫారెస్ట్ అధికారులకి వినతి పత్రం కూడా అందజేశారు. అందులో ఈ రూట్ కూడా నడవడానికి కూడా చాలా కఠినంగా ఉంది, రాళ్ళు అయి ఉండి. అదే వెహికల్స్ అలా చేస్తే కొద్దిగా ఇబ్బందిగా ఉండదు. నాకు కాకపోయినా పెద్దవాళ్ళకి బాగా ఇబ్బంది పడుతున్నారు నడవడానికి. అదే ఫారెస్ట్ వాళ్ళు దయించి ఈ రోడ్డు కొంచెం గుడి వరకు ఈ రోడ్డు వేసి ఎక్స్క్యూజ్ చేస్తే బాగుంటుందని మా అభిప్రాయం. అర్చకులు ఇదే మాట చెప్తున్నారు. ఈ సమస్యకి ప్రభుత్వమే ఓ మంచి దారి చూపించాలంటున్నారు. రోడ్డు సమస్యలు బాగా ఉండడం వల్ల భక్తులు బాగా ఇబ్బంది పడుతున్నారు. రోడ్డు కాస్త అంటే అందరూ నడక ద్వారంగానే వాహనాలు వచ్చే విధంగా ఉంటే కాస్త భక్తులు పెరిగేటువంటి అవకాశం ఉన్నది. మనకి ఇక్కడ ప్రతి అమావాస్య కూడా సుమారు 5,000 నుంచి 10,000 మంది దాకా భక్తులు వచ్చి స్వామివారిని కొలవడం జరుగుతుంది. వారు వచ్చేటప్పుడు పెద్దవాళ్ళకి కానీ, చిన్నపిల్లలతో ఉన్న వాళ్ళకి కానీ, గర్భిణీ స్త్రీలు కానీ ఎంతో ఇబ్బంది పడుతున్నారు. దారిని క్లోజ్ చేసే అధికారం ఎవరికీ లేదంటున్నారు విశాఖ బీజేపీ నేతలు. మూసే అధికారం హక్కు వాళ్ళకి లేదు. ఎందుకంటే ఫారెస్ట్ అనేది 1962 తర్వాత యాక్ట్ వచ్చింది తప్ప అంతకుముందు వరకు కొన్ని శతాబ్దాల నుంచి అది భైరవస్వామి టెంపుల్ ఉండడం జరిగింది. అక్కడ దాన్ని ఆపే హక్కు లేదు. ప్లస్ అది ఫారెస్ట్కి అడ్జసెంట్లో ఉంది. అది మొత్తం 1 కిలోమీటర్ కూడా ఉండదు ఆ డిస్టెన్స్. ఆల్మోస్ట్ చూస్తే 1 ఎకరం కూడా ఫారెస్ట్ ల్యాండ్ పోట్ల. భక్తుల ఇబ్బందులపై స్పందించారు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. సమస్య పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. పబ్లిక్ పర్పస్ కోసం అది కూడా పర్మనెంట్గా డెవలప్మెంట్ ఏం కాదు, ఒక రోడ్డు మార్గాన్ని బాగు చేయాల్సిన నెసిటీ ఉంది. దీన్ని తప్పకుండా నేను ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో మాట్లాడి, జిల్లా కలెక్టర్ గారితో కూడా మాట్లాడి, ఎండోమెంట్ డిపార్ట్మెంట్తో మాట్లాడి తప్పకుండా ఆ రహదారి మాత్రం ఖచ్చితంగా చేసి భక్తులకి ఆ ఫెసిలిటీ క్రియేట్ చేసేదానికి చర్యలు తీసుకుంటాం. మొత్తం అటవీ ప్రాంతంలో ఆలయం ఉన్నప్పటికీ ప్రభుత్వం స్పందించి రోడ్డు మార్గం కల్పించాలన్న అవసరం ఎంతైనా ఉందన్న వాదన బలంగా వినిపిస్తోంది.